హైడ్రా మరింత బలోపేతం కాబోతోంది. జియో నెంబర్ 99 ద్వారా హైడ్రా ఏర్పడింది. హైడ్రా ఇప్పటికే చెరువులను రక్షించడం కోసం, ప్రభుత్వ ఆస్తులను రక్షించడం కోసం కబ్జాలకు పాల్పడిన వారి నిర్మాణాలను కూరగొడుతోంది. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్తోంది. అదే సమయంలో హైడ్రా చట్టబద్ధతను అందరూ ప్రశ్నిస్తున్నారు. హైడ్రా జియో ద్వారా ఏర్పడింది, జియో నెంబర్ 99 ద్వారా. ఆ జియోని చాలామంది సవాల్ చేస్తూ ఉన్నారు. హైడ్రాకు కూల్చే అధికారం లేదు, నిర్మాణాలను కూల్చే అధికారం లేదు అని అంటూ ఉన్నారు. సో ఇలాంటి వాదనలు వినిపిస్తూ ఉన్న సమయంలో కోర్టులో కూడా, న్యాయస్థానాల్లో కూడా పిటిషన్స్ దాఖలవుతున్నాయి. ఈ సమయంలో హైడ్రాను మరింత బలోపేతం చేయాలి అని రేవంత్ సర్కార్ అనుకుంటోంది. హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అనుకుంటోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేతిలో మరిన్ని విస్తృత అధికారాలు పెట్టాలనుకుంటోంది. హైడ్రా పంజాబ్ వైశాల్యాన్ని మరింత పెంచాలి అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. రంగనాథ్ కూడా ఎక్కడ తగ్గేదే లే అని అంటున్నారు. ఎక్కడెక్కడైతే అక్రమార్కులు ఉంటారో, చెరువులను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అక్రమాలకు పాల్పడుతుంటారో, అక్రమ కట్టడాలకు పాల్పడుతుంటారో వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. సామాన్యుల విషయంలోనూ కొంత ఆలోచిస్తాము, కానీ అక్రమార్కుల విషయంలో, తెలిసి చేసిన తప్పుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. ఇప్పటికీ ఆ జీవోని, హైడ్రా ఏర్పాటును ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యంలో హైడ్రా బలోపేతంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెడుతోంది. హైడ్రాను మరింత బలోపేతం చేయడం ఎలా అని ఈ నెల 20వ తారీఖున క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ క్యాబినెట్ సమావేశంలో చాలా అంశాలు చర్చకు రాబోతున్నాయి. రైతుల రుణమాఫీకి సంబంధించిన విషయాలతో పాటు చాలా విషయాలు చర్చకు రాబోతున్నాయి. అందులో ప్రధానంగా హైడ్రాను ఇంకెంత బలోపేతం చేయాలి అనే విషయంపై రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేక ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రత్యేక ట్రిబ్యునల్, హైడ్రా కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ని. ఇప్పటికే హైడ్రాకు సంబంధించి కొన్ని కేసులు న్యాయస్థానాల్లో ఫైల్ అవుతున్న నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాత మరి కొన్ని వ్యాజ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది, మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాత హైడ్రాకు సొంతంగా పోలీస్ స్టేషన్ వస్తుంది. హైడ్రా చాలామందిపై కేసులు నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా కేసులు నమోదు అవుతూ ఉంటాయి కాబట్టి సాధారణ కోర్టులపై ఆ భారం పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే చాలా కేసులతో న్యాయ వ్యవస్థపై చాలా ఎక్కువ భారం ఉంది. ఇప్పుడు హైడ్రా నమోదు చేసే కేసులు కూడా న్యాయ వ్యవస్థపైన మరింత భారం పడకుండా ఉండటానికి హైడ్రా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తితో, హైకోర్టు రిటైర్డ్ జస్టిస్తో ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించబోతోంది. ఖచ్చితంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామంటున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించబోతోంది ప్రభుత్వం. హైడ్రాకు ఇప్పటివరకు కేవలం జియో 99 ద్వారా మాత్రమే ఏర్పాటై తన కార్యకలాపాలు సాగిస్తూ ఉంది. ఇప్పుడు చట్టబద్ధత కల్పించిన తర్వాత హైడ్రాకు విస్తృత అధికారాలు వచ్చే అవకాశం ఉంటుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అంశంపై ఈ నెల 20వ తారీఖున రేవంత్ క్యాబినెట్ భేటీ కాబోతుంది. ఈ క్యాబినెట్ భేటీలోనే హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చించబోతూ ఉన్నారు. చట్టబద్ధత కల్పించిన తర్వాత ఏం జరగబోతుంది అన్నది కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే చాలామంది అనుకుంటూ ఉన్నారు హైడ్రా ఏర్పాటంతా ఒక హడావుడి, కేవలం ఇది ఒక రాజకీయ కక్షతో జరిగినటువంటి ప్రయత్నం. కొంతమందిని పనిగట్టుకుని వాళ్ళ ఇల్లును కూలుస్తూ ఉంటుంటారు, ఆ తర్వాత మెల్లిగా చెప్పబడిపోతుంది, సద్దుమణిగిపోతుంది అని అంటున్నారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం ద్వారా హైడ్రా ఏర్పాటులో మేము ఎంత చిత్తశుద్ధితో ఉన్నాము, ఎంత నిబద్ధతతో ఉన్నాము, ఎంత దృఢంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే అసెంబ్లీ ముందుకు హైడ్రా బిల్లు రాబోతోంది. హైడ్రా చట్ట రూపాన్ని దాల్చిన తర్వాత ఇప్పటివరకు పంజా మాత్రమే ఉంది. ఇప్పుడు కోరలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హైడ్రాకు విస్తృతమైనటువంటి అధికారాలు వస్తాయి. హైడ్రా నోటీసులు కూడా పంపిస్తుంది. ఇప్పటివరకు హైడ్రాకు నోటీసులు పంపించే పవర్ లేదు. నోటీసులు పంపించే పవర్ లేనప్పుడు కూలగొట్టే శక్తి కూడా హైడ్రాకు లేదు అని చాలామంది అంటూ ఉన్నారు. కానీ అదేం కుదరదు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ సర్కార్ చెప్తోంది. రంగనాథ్ కూడా అదే చెప్తున్నారు. హైడ్రా కూల్చివేసే అధికారం ఉంటుంది, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే అవకాశం లేదు అని. నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సాధారణ కోర్టులపై, హైకోర్టులపై ఈ ప్రభావం ఎక్కువగా పడకుండా, బర్డెన్ ఎక్కువగా పడకుండా ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటూ ఉంది హైడ్రా. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే అనుకుంటూ ఉన్నారు. సో చట్ట రూపాన్ని దాల్చిన తర్వాత చట్టబద్ధత హైడ్రా కల్పించినట్లయితే చాలా విషయాల్లో ఇంకా హైడ్రా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎటువంటి అధికారాలు హైడ్రాకి ఇవ్వాలి అని
కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అధికారాలన్నిటినీ సమ్మేళించి ఆ అధికారాలన్నింటినీ ఇప్పుడు హైడ్రా చేతిలో పెట్టాలని అనుకుంటూ ఉన్నారు. రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ తదితర శాఖలకు చెందిన అధికారాలన్నీ హైడ్రా కిందకు తీసుకుని రావాలనుకుంటూ ఉన్నారు. దీంతోపాటు వోల్టా చట్టం కింద ఉన్న అధికారాల్లో కూడా కొన్నిటిని తీసుకొచ్చి ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పరిచి అవన్నీ హైడ్రాకు అప్పగించాలని అనుకుంటూ ఉన్నారు. సంబంధిత అధికారులను హైడ్రాకి ఎవరెవరు అధికారులను అప్పగించాలి, ఏ స్థాయి కేడర్ అంత ఏ విధంగా ఉండాలి, అందులో ఈ విషయాలన్నీ కూడా చట్టబద్ధత కల్పించిన తర్వాత పూర్తి స్వరూపం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ తదితర శాఖలకు చెందిన అధికారులను హైడ్రాకు అప్పగించాలని అనుకుంటూ ఉన్నారు. ఆ శాఖలకు ఉన్నటువంటి అధికారాలను కూడా హైడ్రా చట్టరూపం దాల్చిన తర్వాత అప్పగిస్తారు. వాల్టా చట్టం నుంచి కొన్ని అధికారాలను సైతం హైడ్రాకు అప్పగించే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ట్రిబ్యునల్ ఏర్పరిచిన తర్వాత హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఈ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే రెరా, దేవాదాయ శాఖకు ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఉన్నాయి. తెలంగాణలో వాటికి సంబంధించిన కేసులన్నీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కేసులు రెరా ట్రిబ్యునల్లోను, దేవాదాయ శాఖకు సంబంధించిన కేసులు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్లోను ట్రయల్ చేయబడతాయి, వాటిలో విచారిస్తారు. సో అలాగే హైడ్రా ఫైల్ చేసే కేసులన్నీ కూడా ఆ హైడ్రా ట్రిబ్యునల్ కిందకు వచ్చినట్లయితే సాధారణ కోర్టులకు భారం తప్పే అవకాశం ఉంటుంది. అయితే విధి విధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. హైడ్రా చట్ట రూపాన్ని దాల్చిన తర్వాత విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఇంకా ఎటువంటి విస్తృత అధికారాలు కట్టబెట్టాలనే విషయం గురించి విధి విధానాల రూపకల్పనకు సంబంధించి సభ్యులకు సంబంధించి వివిధ రంగాలకు చెందిన 3 సభ్యులు ఉంటారు. అవసరమైతే మరో 2ని అదనంగా యాడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే 5 వరకు ఇందులో సభ్యులు ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఆర్డినెన్స్లో ట్రిబ్యునల్ అంశాన్ని సర్కారు తీసుకురాబోతోంది. ఆర్డినెన్స్లో ట్రిబ్యునల్ అంశాన్ని తీసుకొచ్చే విషయం గురించి సర్కారు ప్రశ్నిస్తోంది. మరోవైపు చెరువులను ఆక్రమించకుండా ఇప్పటికే చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చుకుంటూ హైడ్రా ముందుకు వెళ్తోంది. చాలామంది అంటూ ఉన్నారు ఇది ఇలాగే కొనసాగుతుందా, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తారు, పట్టించుకోకపోతే మళ్ళీ ఆక్రమణలకు గురవుతాయని. అయితే అలా వదిలేదే లేదని చెప్తున్నారు. ఇప్పటికే ఆక్రమణల విషయంలో వెనక తగ్గేది లేదని చెప్తున్నారు. ఈ ఆక్రమణలను తొలగించిన తర్వాత ఆయా చెరువుల పరిరక్షణ కోసం కొంతమంది సిబ్బంది నియమిస్తున్నారు. ఇప్పటికే రంగనాథ్ 600 మంది సిబ్బందిని నియమించినట్టుగా తెలుస్తోంది. ఒక్కో చెరువుకు 2 అధికారులు ఉంటారు, సిబ్బంది ఉంటారు. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు చెరువుకు సంబంధించిన డేటా, ఆ చెరువులోకి ఏదైనా మురుగునీరు వస్తూ ఉందా, ఆ చెరువు ఏమన్నా ఎవరైనా కప్పబెడుతూ ఉన్నారా, ఆ చెరువును ఎవరైనా ఆక్రమిస్తూ ఉన్నారా, ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో బఫర్ జోన్లోనో ఏదైనా నిర్మాణాలు వస్తూ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉంటుంటారు. అలాంటి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే వెంటనే హైడ్రా అధికారులకు చేరవేస్తారు. మళ్ళీ హైడ్రా అధికారులు అక్కడికి వచ్చి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తుంది. కేవలం కూల్చివేయడం కాదు, కేసులు నమోదు చేస్తుంది. అవసరమైతే జైలుకి పంపించే అవకాశాలు ఉంటాయి. పెనల్ యాక్షన్స్ వాళ్ళపైన తీసుకోబడుతుంది, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయబడతారు. సో వాళ్ళని జైలుకి పంపించే అవకాశాలు ఉంటుంది, ఫైన్లు వేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో లేక్ ప్రొటెక్షన్కి 600 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించినట్టుగా తెలుస్తోంది. ప్రతి చెరువుకి తటాకానికి కూడా 2 అధికారులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఆ చెరువులను కప్పెట్టడానికి చూస్తున్నాం. ఇప్పటికే చెరువులను మట్టి తీసుకొచ్చి కప్పెట్టి మెల్లమెల్లగా అక్కడ నిర్మాణాలు చేపట్టి ఇలా ఆక్రమణలకు పాల్పడ్డారు. ఎన్నో చెరువులు కనుమరుగైపోయాయి. ఇప్పటికి హైదరాబాద్లో ఎన్నో వందల చెరువులు నామరూపాలు లేకుండా మారిపోయాయి. కొన్ని చెరువులు అసలు ఆనవాళ్లే లేవు. ఇక్కడ చెరువు ఉండేది అని వాళ్ళ చిన్నప్పుడు ఇక్కడ ఒక చెరువు ఉండేది అని చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు చాలా మటుకు వాటన్నిటినీ కూడా వెనక తీసుకొస్తాం, హైదరాబాద్ను సుందరంగా తీర్చిదిద్దాం. ఇప్పుడు ఎవరైనా తిట్టుకోవచ్చు కాక ఏమన్నా అనుకోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం వాటి ఫ్రూట్స్ని భవిష్యత్ తరాలన్నీ కూడా పొందుతారు అని చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఒక మంచి హైదరాబాద్ ఏర్పడుతుంది, చెరువులన్నీ కూడా సంరక్షించబడతాయని చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాదు విశ్వనగరంగా మారినప్పటికీ చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్ తట్టుకునే పరిస్థితి ఉండటం లేదు. దీనికి కారణం చెరువులు ఆక్రమణలకు గురి కావటం. భవిష్యత్తులో ఒక మంచి హైదరాబాద్ను తీర్చిదిద్దడం ద్వారా, ఈ చెరువులన్నింటినీ ప్రొటెక్ట్ చేయడం ద్వారా ఎలాంటి వర్షం వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్లో జీవన శైలికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, జీవన ప్రమాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేని హైదరాబాద్ను తీసుకొస్తామని చెప్తున్నారు. ఎవరు కూడా చెరువులు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో వాళ్ళు కేసులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నారు. అంతేకాదు సిబ్బందిని నియమిస్తున్నారు. సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఈ లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్కి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ కూడా ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసీ పరిధిలో
185 చెరువులు ఉంటే హెచ్ఎండిఏ పరిధిలో 3500 తటాకాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా పరిరక్షిస్తామని చెప్తున్నారు. కేవలం హైడ్రా ఏదో ఇప్పుడు వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయేది కాదు, హైడ్రాకు పంజా ఉంటుంది, కోరలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అంటే హైడ్రాకు నోటీసులు ఇచ్చే పవర్ వస్తుంది, కేసులు బుక్ చేసే పవర్ వస్తుంది, హైడ్రాకు ఒక ట్రిబ్యునల్ వస్తుంది, ఒక చట్టబద్ధత వస్తుంది. కాబట్టి హైడ్రా ఒక బాహుబలిలా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించాలి అన్నా, బఫర్ జోన్లోనో ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో నిర్మాణాలు చేపట్టాలి అన్నా, చెరువులను కప్పెట్టాలి అన్నా, కబ్జా ఆలోచనే ఎవరు మైండ్లోనూ రాకుండా ఉండే విధంగా హైడ్రాకు కోరలు కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పుడు కొన్ని చెరువులను గుర్తిస్తున్నారు. ఆ చెరువులను గుర్తించి వాటిని అందంగా తీర్చిదిద్దేలా, ఆ చెరువులను గుర్తించి వాటిని ప్రొటెక్ట్ చేసి ఆ చెరువులను మరింత అందంగా తీర్చిదిద్దేలా కూడా హైడ్రా ప్రణాళికను రూపొందిస్తూ ఉంది. ఒక 5 చెరువులను ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద తొలి దశలో ఒక 5 చెరువులను తీసుకుంటారు. 5 చెరువులను చాలా అందంగా తీర్చిదిద్దుతారు. అందులోకి మురుగునీరు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. మూసీ ప్రక్షాళన ద్వారా చెరువుల ప్రక్షాళన జరిగిన తర్వాత మూసీ ప్రక్షాళన జరుగుతుంది. చెరువులన్నీ కూడా అందంగా మంచి నీటితో కలకల్లాడే చెరువులను తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకవేళ వర్షపు నీరు భారీ వర్షాలు పడినా ఆ వర్షపు నీరు అంతా చెరువుల్లోకి వెళ్ళి అది మనుషులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. సో మనకు అర్థమవుతున్నది ఏంటంటే త్వరలో హైడ్రా చట్టబద్ధతను సంతరించుకోబోతుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించబోతున్నారు. రేపు 20వ తారీఖున క్యాబినెట్ భేటీలో చట్టబద్ధత కల్పించే అంశాన్ని పరిశీలిస్తారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే హైడ్రా చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టే ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. మరి హైడ్రా చట్టబద్ధత గురించి మీరేమనుకుంటున్నారు? హైడ్రా పనితీరు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.